ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు విచ్చేసినటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు, అడిషనల్ ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ గారైనటువంటి చక్రి గారికి ప్రభువు నామములో సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా జత పనివారైన దేవుని సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వర్లరా, మరి సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు, చిలకలూరుపేట వైస్ ప్రిన్సిపాల్గా దేవుని సేవను కొనసాగిస్తున్నటువంటి రాజ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. తదుపరి మొదటి సందేశాన్ని మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు నందిగామ ప్రాంతంలో ముప్పాళ్ళ గ్రామంలో దేవుని సేవను జరిగిస్తున్నటువంటి ఆదాము గారు మొదటి సందేశాన్ని అందిస్తారు. కనుక శ్రద్ధగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కూడి వచ్చిన వారందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామానికి వందనము, స్తోత్రము నాయనా. మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించినైనా నీ గురించి విలువైనటువంటి మాటలు వినాలని, తెలుసుకోవాలని సుదూర ప్రాంతము నుంచి నాయన మా ఆత్మీయులు, మా సహోదరులు చక్రి గారిని ఆయన మా మధ్యకు నడిపించినైనా విలువైనటువంటి నీ మాటలు విని నీ మనసు తెలుసుకొని మీరున్నటువంటి పరలోకానికి రావటానికి నాయన మాకు కొదువై ఉన్నటువంటి మాటలు నీ కుమారుని ద్వారా మాతో ఈరోజు మాట్లాడమని అర్థిస్తూ నాయన ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు నాయన మర్యాదగా, సక్రమంగా మా అందరికీ నాయన ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా జరిగేటట్లుగా సహాయం చేయనాయన. మరి కార్యక్రమం కష్టపడి పనిచేసి ఖర్చు పెట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాయన. అలాగే ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన యేసేపు గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ, ఇంకెవరైతే రాబోతున్నారో వారందరినీ కూడా నీ సన్నిధికి త్వరగా నడిపించమని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. మంచిదండి. ప్రార్థించినటువంటి దైవజనులకు ప్రభు నామముల వందనాలు. మరి అందరూ శ్రద్ధ కలిగి ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాం. మొదటిగా మనల్ని డిస్టర్బ్ చేసేది ఏది? దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి దాన్ని విమానం ఎక్కిచ్చేసేయండి. విమానం ఎక్కిమంటే తీసిపోయి విమానంలో వేయమని కాదు, దాంట్లో ఒక విమానం గుర్తుంటుంది, ఫ్లైట్ మోడ్. ఆ మోడ్లో పెట్టండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దేవుని వాక్యాన్ని వినటానికి అవకాశం ఉంటుంది. కనుక మరి ఈ సమయంలో మొదటి సందేశంగా తొలి పలుకులుగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, గౌరవనీయులు, పెద్దలు ఆదాము గారు, నందిగామ ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తున్నటువంటి ఆదాము గారు ముప్పాళ్ళ గ్రామంలో జేబీఆర్సి కోఆర్డినేటర్గా దేవుని సేవలు అందిస్తున్నటువంటి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి వాక్యానికి ఆహ్వానించుకుందాం. నన్ను ప్రేమించి మొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, యేసుక్రీస్తు వారి పుణ్యనామములు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా మరి మమ్మల్ని ప్రేమించి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ఈ కార్యక్రమంలో నేను పాలుపందులు పంచుకోవటానికి మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దేవుని దాసులు మరి యేసోబు గారికి, అదే రీతిగా ఈ కార్యక్రమంలో ముఖ్య వాక్యోపదేశకులుగా మన మంచికి వచ్చినటువంటి యూనివర్సిటీ పెద్దలు మరి దేవుని దాసులకు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ, దేవుని పనిలో జత పని వారైనటువంటి మరి ప్రతి ఒక్కరికి, మరి కూడి ఇచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళ్దండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీ పవిత్రమైన పాదములకు, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినాలంతయు
ఈ దినం ఈ క్షణం వరకు నీ రెక్కల చాటున నీ పిల్లలమైనటువంటి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి నాయన ఈ కార్యక్రమంలో నీ సన్నిధిలో మేమందరం కూడుకొని ఈ రీతిగా నీ నామాన్ని మహింపరచడానికి మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు నాయన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీ పిల్లలు పాడిన పాటల ద్వారా మహిం పొంది ఉన్నందుకు ధన్యవాదాలు తండ్రి. ఈ సమయంలో నాయన తొలి పలుకులుగా కొద్ది నిమిషాలు నీ జ్ఞానం కలిగినటువంటి మాటలు నీ పిల్లలకు తెలియపరచుటకు నేను సిద్ధపడి ఉండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. వినగల చెవిని గ్రహించే మంచి మనసు నీ పిల్లలకు దయచేయండి తండ్రి. చివరి దినాల్లో ఉన్నాం తండ్రి, అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి, నీ కుమారుడు రాకడి దినాల్లో ఉన్నాం. మా ఆత్మల్ని ఎలా కాపాడుకోవాలో, మా కుటుంబాలను ఎలా కట్టుకోవాలో తండ్రి, నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నట్టుకు తగిన జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఒకసారి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ చిన్న సందర్భాన్ని రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందండి బైబిల్ గ్రంథం ద్వారా. నిత్య జీవం చేరాలంటే ఎలాగూ, నిత్య జీవం చేరాలంటే ఎలాగూ. భూమి మీద మరి సుమారుగా 800 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ మరి ఈ 800 కోట్ల మంది జనాభాలో సగానికి మరి క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులే ఉన్నారండి. మరి క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఇందులో మరి రకరకాలైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఉన్నారండి. అందరూ మరి నిత్య జీవానికి చేరాలనే మనసు కలిగి ఉన్నారా అంటే లేరండి. ఎక్కడో అరా కొర కొద్ది మందిగానే కనపడతారండి. మరి ఆ కొద్ది మందిలో ఉన్నామో మనం, మరి అనేకుల్లో మనం ఉన్నామో ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటల ద్వారా మనం తెలుసుకుందండి. బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ తెలిసినటువంటి వాక్యమే. మరి ప్రతి ఒక్కరూ బైబిల్ తెరచి దేవుని మాటలు చూస్తూ వింటూ ఆలకించాలని చెప్పి మీ అందరికి తెలియపరుస్తూ యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు ఉండాలంటండి. నిత్య జీవం చేరాలి అని అంటే మరి నిత్య జీవం ఎక్కడుందంట? లేఖనములయందు ఉన్నదంటండి. లేఖనములు అని అంటే మరి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయాలయ్యా అంటే పరిశీలిస్తూ చదువుకోవాలంటండి. అర్థమవుతుందా? అదే రీతిగా యెషయా గ్రంథంలో కూడా 34వ అధ్యాయం 16వ వచనంలో ఏ మాట ఉంటుంది అంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని చెప్పి ఉంటుందండి. మరి భూమి మీద ఎన్నో రకరకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయండి. అన్ని పుస్తకాల్లో కూడా విలువైనది, గొప్పది, మరి అనేకులకి జీవాన్ని ఇచ్చేది ఏదయ్యా అంటే ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ మాత్రమేనండి. మరి ఈ బైబిల్ తప్ప ఏ పుస్తకాన్ని మీరు పరిశీలించి చదివినా ఈ లోకానుసారమైన విషయాలే తెలుస్తాయి తప్ప నిత్య జీవానికి చేరే మాటలు మాత్రం మనకు కనపడవండి. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ గ్రంథాన్ని మనకిచ్చి ఈ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నది దేనికయ్యా అంటే నా పిల్లలైనటువంటి వారందరూ కూడా నా కొరకు బ్రతుకుతూ నా మాటలు వింటూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ నా యొద్దకి రావాలి అని చెప్పి ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇవ్వటం జరిగిందండి. చూస్తే ఇంకా ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈ లేఖనాలను పరిశీలించే వాళ్ళు ఉన్నారా అంటే లేరండి. ఈ లేఖనాలని పరిశీలించేవారు కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుకునేవారు కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వినేవారు కానీ నేర్చుకునేవారు కానీ తెలుసుకునేవారు కానీ అట్టి మాటల ప్రకారం బ్రతికేవారు కానీ లేరండి.
పేరుకు మాత్రం క్రైస్తవులు కోట్ల మందిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకునే వాళ్ళు కొద్దిమందేనండి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి మనం నిత్యరాజ్యం చేరాలి అని అంటే ప్రతిరోజు కూడా బైబిల్ని, దేవుని మాటల్ని చదవాలండి. దేవుని మనసు మనం తెలుసుకోవాలండి. అప్పుడే మనకి నిత్య జీవం చేరే మార్గం మనకు తెలుస్తూ ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి సందర్భాన్ని చూస్తే ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఒకానొక సమయంలో యేసు ప్రభు వారు ఒక మార్గాన్ని వెలుస్తూ ఉంటుంటే, ఆ మార్గాన్ని వెళుతున్నటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిండండి. అతను ఒక యవనస్తుడు. చూద్దండి, ఆ మాట కూడా అందరికీ పరిచయమైనటువంటి మాటే. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టుకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారయ్యా అంటే, ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, మరి నేను నిత్య జీవం చేరాలి అని అంటే నేనేం చేయాలయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాడండి. యేసు ప్రభు వారు ఆయన్ని పిలవలేదు, ఆయన వైపు చూడలేదు, మరి ఆయనకు సమీపంలో కూడా లేడండి. మరి ఆ యవ్వనస్తుడే ఆ మార్గాన్ని వెలుస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, మరి సద్బోధకుడా అని చెప్పి గౌరవిస్తూ, మరి నేను నిత్య జీవం చేరాలి అని అంటే నేనేం చేయాలి అని చెప్పి ఎవరిని అడుగుతా ఉన్నాడయ్యా అంటే యేసు ప్రభు వారిని అడుగుతా ఉన్నారండి. ఇంకా సమాజంలో మనుషులు లేరా? ఉన్నారు. వారికి తెలియదా అంటే తెలియదు. మరి ఎవరిని అడిగితే నిత్య జీవానికి మార్గం చూపిస్తారయ్యా అంటే ఇదిగో యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో ఉంటుంది కండి, 16వ అధ్యాయం 4వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును మరి తండ్రి వద్దకు చేరడు అని ఉంటుందండి. మరి నిత్య జీవం చేరాలి అని అంటే మార్గం చూపించేది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారే. సరైనటువంటి వ్యక్తి దగ్గరకే వచ్చాడండి. మరి వచ్చినప్పుడు మరి నీవు నిత్య జీవం, మళ్ళీ ఈ లోక సంబంధమైనది అడగలేదండి ఆయన. ఏ సంబంధమైనది అడిగిండయ్యా అంటే నిత్య జీవం. నేను నిత్యం దేవుని దగ్గర తండ్రితో మీతో ఉండే మరి ఆ లోకం గురించి అడిగిండండి. మరి అడిగినప్పుడు చెప్పాలి కండి, మరి చెప్పినప్పుడు ఆ చెప్పిన మాటల ప్రకారం చేయాలి కండి. మరి అలాగ చేశాడా చేయలేదా ఆ కింద వచనాల్లో చూద్దామండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తుండో చూడండి, 18వ వచనం. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. ఇక్కడ నుంచి చూడండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసము చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. కొన్ని మాటలు చెప్పిండండి. మరి నిత్య జీవం చేరాలి అని చెప్పి నా ఎద్దుకు వచ్చి నన్ను అడిగిను కదా, మరి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను అని చెప్పానని ఈ ఆజ్ఞల గురించి చెప్పినప్పుడు, మరి ఈ ఆజ్ఞల గురించి ఆయన అనుసరిస్తుండో లేదో ఆ కింద వచనాలు చదువుదాండి. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నానని చెప్పాను. ఎప్పటి నుంచి అంటండి? బాల్యదినం నుంచి అంటండి. చాలా గొప్ప విషయం కదండి. బాల్యదినం నుంచే దేవుని మాటల్ని నేర్చుకొని తెలుసుకొని మరి అట్టి మాటలను పాటించటం అంటే మామూలు విషయం కాదండి. మరి బాల్యదినం నుంచే ఆ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు అయ్యి ఉంటారండి. మరి బాల్యదినం నుంచే ఆ కుమారుని ఆజ్ఞల ప్రకారం నడిపిస్తాడు అని అంటే, మరి నడుచుకుంటున్నటువంటి ఆ వ్యక్తి నేను నిత్య జీవం చేరాలి అని చెప్పి ఆశతో ఉన్నాడు అని అంటే గొప్ప విషయం కాదండి. ఆ వ్యక్తిని బట్టి కూడా మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటల్ని నేర్చుకుంటూ ఆ మాటల ప్రకారం నడుచుకుంటూ మనం దేని కొరకు ఎక్కడికి చేరాలని చెప్పి ఆశతో ఉండాలి. ఎప్పుడైనా
చెప్పండి? నిత్య జీవం, పరలోకం చేరే ఆశ కలిగి ఉండాలండి ప్రతిదినం. అలాగున్నాడు ఆ యవనస్తుడు. అప్పుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే కింద వచనంలో చూద్దాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, అర్థమవుతుందండి? ఆ వ్యక్తిని ప్రేమించిండంటండి. ప్రేమించిండు కానీ ద్వేషించలేదు. నిత్యరాజ్యం మీ బోటి వాళ్ళకి దక్కదు అని చెప్పి వేరే విషయాలు కూడా చెప్పలేదండి, మాట్లాడలేదండి. అతన్ని ప్రేమించి ఏం చెప్తుండో చూడండి. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. మరి ఈ సందర్భంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏందయ్యా అంటే, మరి ఆజ్ఞలను పాటిస్తే సరిపోదు. నువ్వు బాల్యదనం నుంచి అయినా, యవనతనంలో అయినా, మరి వృద్ధాప్యంలో అయినా సరే నువ్వు ఆజ్ఞలను పాటిస్తే ఒకటి సరిపోదు. నేను ఇంకొకటి చెప్తున్నాను, దాన్ని కూడా నువ్వు పాటిస్తే అప్పుడు పరలోకంలో నీకు ధనము ఉండిద్ది, పరలోకంలో నీకు చోటు ఉండిద్ది అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తుండండి. ఎలా చెప్తుండయ్యా అంటే అతని వైపు చూచి ప్రేమించి చెప్తా ఉన్నాడండి. అయ్యా ఇదిగో నీకొకటి కొదువుగా ఉన్నది, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు ఓకే, అయితే ఇది పరలోకం చేరాలి అని అంటే ఇదొక్కటి సరిపోదు, ఇంకొకటి చెయ్యాలి నువ్వు. అదేంటిదయ్యా అంటే నీకున్నదంతా అమ్మి పేదలకి ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలిగిద్ది అని చెప్పని అన్నాడండి. మరి ఆ వ్యక్తి ఆ సమయంలో ఆ మాటలు విని ఎలాగొన్నాడయ్యా అంటే నొచ్చుకొన్నాడండి. అర్థమవుతుందా? అప్పటి వరకు చాలా కష్టపడి ఉంటాడు, అప్పటి వరకు ధనవంతుడుగా ఉండుంటాడు, అప్పటి వరకు వెండి బంగారాలు స్థలాలు మరి గృహాలు ఎన్నో సంపాదించుకొని ఉండుంటాడు. అయితే నిత్య జీవం చేరాలి అని అంటే ఇవన్నీ కూడా అతనికి ఎలాగున్నది, అడ్డుగా ఉన్నాయండి. మరి మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏందయ్యా అంటే పరలోకానికి చేరటానికి భూమి మీద మన బ్రతుకు జీవితంలో, మన భక్తి జీవితంలో కొన్ని ఆటంకంగా అడ్డుగా ఉంటాయండి. ఆటంకంగా అడ్డుగా ఉన్నటువంటి వాటినే ప్రేమిస్తూ ఉంటాం మనం, వాటినే సంపాదించుకుంటూ ఉంటాం, వాటినే కూడగట్టుకుంటూ ఉంటాం, వాటి మీదే మనసు పెట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని కాస్త ముగించుకుంటాం తప్ప మరి ఈ లోకంలో అశాశ్వతమైంది ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి అని చెప్పి తెలుసుకొని దేవుని మాటల ప్రకారం నడుచుకునే వాళ్ళు తక్కువ. ఆ కింద మాటలు చూస్తే ప్రేమని దేవుని పిల్లర ఇంకా చూడండి 22 వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూశారండి? ప్రేమించి చెప్పిన మాటలను ప్రేమతో స్వీకరించాల్సింది పోయి నొచ్చుకొని బాధపడుకుంటూ దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయిందంటండి. ఆ మాటలు ఏడిపించే మాటలు ఏమన్నా మీకు తెలిసినండి చెప్పండి? ఏమీ లేవు కదా. మరి ఆయనకి ఎందుకు దుఃఖపడ్డాడు చెప్పండి? ఈ లోకంలో సంపాదించుకున్న మొత్తం నేను విడిచిపెట్టాలా, నా కష్టమంతా కూడా వ్యర్థమైపోవాలా అని చెప్పి మరి ఇవన్నీ నేనాడు విడిచిపెట్టాను, నాకు పరలోకం లేకపోయినా పర్వాలేదు, ఆ నిత్య జీవం లేకపోయినా పర్వాలేదు అని చెప్పి చక్కగా దుఃఖపడుకుంటూ మరి తిరిగి వెళ్ళిపోయింది. మరి ఆ మాత్రానికి దేవుని దగ్గరికి రావటం దేనికండి చెప్పండి? ఈ దినాల్లో కూడా మన అవసరాల నిమిత్తం దేవుని దగ్గరికి వచ్చి అడగటానికి వచ్చేవాళ్ళే ఉన్నారే తప్ప నేను పరలోకానికి చేరాలి ప్రభువా, మరి ఈ భూమి మీద నేనేమేమి చేయాలి, వేటిని నేను వదులుకోవాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడిగేవాళ్ళు లేరండి. ఇలాగ చెప్పేవాళ్ళు, ఈ జ్ఞానం కలిగిన మాటలు చెప్పేవాళ్ళు కూడా లేరండి. మీరు కష్టపడి పనులు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, మీ కష్టార్జితంలో కొంత దేవునికి ఇస్తే మీకు పరలోకంలో ప్రతిఫలం ఉండిద్ది అని మరి చెప్పేవాళ్ళే తప్ప దేవుని కొరకు బ్రతకాలి, పేదల కొరకు నీకున్నదంతా అమ్మి మరి వాళ్ళకి ఖర్చు పెట్టాలి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ మాటలు చెబితే ఎవరన్నా వస్తారండి సంఘాలకు చెప్పండి? అలాగుంటుందండి. నిత్య జీవానికి చేరటానికి లేఖనాల ద్వారా మనకు తెలియపరిచే మాటలు ఇలా ఉంటాయండి. ఇంకొక సందర్భాన్ని కూడా చూసుకుందండి. లోకసువార్త త్వరగా ముగించుకుందండి. 9వ అధ్యాయము 56వ వచనం నుంచి చదువుకుందామండి. 56వ వచనం నుంచి చదువుకుందాం. లోకసువార్త 9వ అధ్యాయము 56వ వచనం నుంచి.
వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఎక్కడ కూడా ఒక అతను ఏం చేస్తున్నాయ్యా అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వెక్కడికి వెళ్ళినా సరే, నువ్వెక్కడున్నా సరే, నువ్వేది తిన్నా సరే, నేను నీ వెంట వస్తాను, నీతోనే ఉంటాను, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాను అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నాడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తుండో చూడండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇదయ్యా నా పరిస్థితి భూమి మీద, నా బ్రతుకు జీవితంలో. మరి ఇప్పుడు నన్ను వెంబడిస్తావా, నాతో ఉండగలుగుతావా అని చెప్పానంటే, మరి ఈ సహోదరుడు ఏమన్నా వెంబడించిండా అంటే లేదండి. ఇతను కూడా వెనక్కి తిరగటం జరిగిందండి. చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాగున్నారో ఈ రాత్రికాల సమయంలో మీరు పరిశీలించాలండి. ఒకవేళ ఆ సహోదరుల వలె మనం ఒకవేళ ఉన్నామేమో, మన ఆత్మీయ జీవితం ఉన్నదేమో, మన భక్తి జీవితం ఉన్నదేమో. మరి సమయం కొద్దిగానే ఉన్నది కండి, చివరి దినాల్లో ఉన్నాం కదండి. మరి యేసుక్రీస్తు వారి రాకడ దినాల్లో ఉన్నాం కదండి. మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినటువంటి మనము ఒకవేళ ఈ సహోదరుల వలె ఉంటే మనం కూడా నిత్య రాజ్యాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. చివరిగా ఒక మాట చూసుకొని మరి పెద్దలకి అవకాశాన్ని ఇచ్చుకుందండి. చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఎక్కడ కూడా మరి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారితో చెప్తా ఉన్న మాటలండి. చూద్దాం ఎక్కడ ఎవరయ్యా అడిగేదంటే చూద్దాం. చూడండి 10వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. ఎవరితో చెప్తా ఉన్నాడు పేతురు గారు చెప్పండి? అపోస్తులలో మరి అగ్రగణ్యుడు అని చెప్పి చెప్పుకోవచ్చండి. బాధ్యత కలిగినటువంటి వాడు అని చెప్పుకోవచ్చండి పేతురు గారు. పేతురు గారిని ప్రభువారు నమ్మి, పేతురు ఇదిగో ఈ బండ మీద నేను సంఘమును కట్టుచున్నాను అని చెప్పి అన్నాడండి. మరి పరలోకపు తాళపు చెవులు కూడా ఎవరికి ఇచ్చిండు చెప్పండి? పేతురు గారికే కదా. ఆ పేతురు గారి యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నాడండి. మరి ఈ సహోదరులందరూ ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, వెనుక తిరిగిపోతున్నారు. మరి పేతురు గారు కూడా అడుగుతా ఉన్నప్పుడు పేతురు గారికి ఏం సమాధానం చెప్తుండే యేసుక్రీస్తు వారు చూడండి. నిత్య జీవం చేరాలంటే చూద్దాం. అందుకు యేసు ఎట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదవని మీతో చెప్పుచున్నాను. చూశారండి? పేతురు గారు అడిగిండు. పేతురు గారినితో పాటు ఇంకా కడమ అపోస్తులందరినీ కూడా 12 మందిని పిలుచుకొని ఏర్పరచుకొని మరి వారికి నిత్య జీవం చేరాలి అని అంటే మరి అన్ని విషయాలు ఆ శిష్యులకు చెప్పుకున్న తర్వాత వాళ్ళందరికీ ప్రభువు మాట నమ్మి విశ్వసించి వారుకున్న సమస్తాన్ని మొత్తం కూడా ఏం చేశారు? విడిచిపెట్టి ప్రభువు మాట చొప్పున ప్రభువుతో ఉండిపోయారండి. అప్పుడు పేతురు గారు అడుగుతున్నప్పుడు అప్పుడు నిత్య జీవం చేరాలి అని అంటే అక్కడ టైం టేబుల్ చెప్పిండండి. ఆ కుటుంబం గురించి చెప్పిండండి. ఇదిగో కుటుంబంలో ఎలాగుంటారు, మరి నా నిమిత్తము సువార్త నిమిత్తము మరి వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టాలి అని అంటే వాళ్ళందరినీ విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయండి. అర్థమవుతుందా? మరి అదే సందర్భం అదే మరి పరిస్థితి మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతే మనం విడిచిపెట్టగలుగుతామండి? ఆలోచించండి. ఈరోజు సెమినరీ ఏర్పాటు చేశారు దేవుని దాసులు. మరి పొద్దున్న నుంచి మేము కారులో వస్తుంటే అండి దాదాపుగా ఒక 50 మందికి ఫోన్ చేసి ఉంటాడండి అన్నయ్య గారు. ఒక 50 మందికి. అర్థమవుతుందా?
మరి ఈ సెమినార్‌కి రావటానికి తెల్లారి మళ్ళా అన్నయ్య గారు ఫోన్ చేసి అడిగితే ఎన్ని సాకులు చెప్తారో అండి. ఎన్ని ఆటంకాలు చెప్తారో అండి. మా పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి అన్న. రాలేకపోయాను పొద్దుపోయిద్దని. బాగలేదన్నా అని చెప్పి ఎన్ని చెప్తారో అండి. మరి యేసుక్రీస్తు వారి నిత్య జీవం చేరాలి అని అంటే వీళ్ళందరినీ పెట్టిండండి మనకి. అందుకే లేఖనాలని బైబిల్‌ని బాగా మనం చదవగలిగితే ఇలాంటివన్నీ మనకు తెలుస్తూ ఉంటాయండి. డాడీ గారు కూడా చూడండి, మీరు భూమి మీద కష్టపడిని మీరు దాచుకోవద్దు. దేవుని పనికి ఖర్చు పెట్టండి. సువార్త పనులు, సువార్త కార్యక్రమాలు చేయండి. పరలోకంలో మీకు మరి పరలోకం చేరే అవకాశాలు ఉంటాయి అని చెప్పి డాడీ గారు చెప్పేది అందుకేనండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి చెప్తున్నటువంటి మాటలు ఏందయ్యా అంటే, నా నిమిత్తం అంటే నీ పాపాల నిమిత్తం నేను మరి మీ పాపాలు క్షమించాను, మరి మీ కొరకు రక్తం కార్చాను, మరి ప్రాణం పెట్టాను, తిరిగి మరలా 3వ దినాన్ని లేచాను. నా గురించి మీరు సువార్తగా ప్రకటించాలి, పని చేయాలి, ఆ పని కొరకు ఖర్చు పెట్టాలి మీ కష్టార్జితం. అప్పుడు పరలోకంలో నాతో ఉంటారు అని చెప్పి యేసుక్రీస్తు వారు మరి పేతురు గారితో కడమ అపొస్తలులతో చెప్పి మరి నిత్య జీవానికి చేరేటట్టుగా వాళ్ళందరినీ వాక్యం ద్వారా బలపరిచి మరి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినండి. మరి వెళ్ళిన తర్వాత మరి గురువుగారు లేనటువంటి పరిస్థితుల్లో వారికి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలండి సువార్త ప్రకటించడానికి. చెప్పండి, తెలుసండి. మా అపోస్తుల గురించి తెలుసు కదా మనందరికీ. ఎన్ని కష్టాలు పడితే వాళ్ళు మరి పరదేశీలోకి వెళ్ళారు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని మనం కూడా నిత్య జీవం చేరాలి అని అంటే మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్నాం వచ్చినట్టుగానే మళ్ళా ప్రభువు ఏదన్నా చెబితే, దేవుని సేవకులు ఏదన్నా చెప్తే మళ్ళా ఎనుగు తిరిగేవారుగా ఉండకుండా మరి మనకున్నదంతా సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవుని పనికి ఖర్చు పెడుతూ మరి దేవుని గురించి ప్రకటిస్తూ పనిచేస్తూ నిత్య జీవం చేరాలి అని చెప్పి ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందండి. పరమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, దేవా మీకు వందనాలు తండ్రి. నాయన అల్పుడినైనట్టు నన్ను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ పిల్లలకు తెలియపరిచిన మాటలను బట్టి వందనాలు తండ్రి. విన్న ప్రతి ఒక్కరూ తండ్రి ఈ చివరి దినాల్లో మీ నిత్య రాజ్యాన్ని మేము చేరటానికి తండ్రి మేమేం చేయాలో నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తెలుసుకున్నటువంటి మేమందరం మిగిలి ఉన్న మా బ్రతుకు జీవితంలో నాయన మీ కొరకు, నాయన నీ కుమారుడు కొరకు తండ్రి సువార్త పని చేస్తూ ప్రకటిస్తూ పని చేస్తూ మీ 2 లోకానికి చేరే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నటువంటి నాయన నీ దాసుల్ని, వారి కుటుంబాలని, సంఘాన్ని ఇంకనూ అభివృద్ధి పరచమని వేడుకుంటూ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యం ద్వారా వెలిగించబడుతూ ఆకర్షించబడుతూ సత్యానికి స్తంభాలుగా ఉంటూ తండ్రి ప్రతి ఒక్కరూ ఈ చివరి దినాల్లో నాయన నీ నిత్యరాజ్యం చేరే నీ పనిలో ఉండాలని చెప్పి నీ పాదాల చెంత వేడుకుంటూ తదుపరి ముఖ్య సందేశాన్ని మా మధ్యకు అందించడానికి వచ్చినటువంటి నీ దాసులకు కూడా తోడుగా మీరుండి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మా ఆత్మీయ జీవితాలను కట్టుకునే మాటలు వినిపించమని యేసుక్రీస్తు వారి పని నామూలు ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నన్ను ప్రేమించి అవకాశాన్ని ఇచ్చిన దేవుని దాసులకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. అందరికీ వందనాలు. మంచిదండి. మరి మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలో, ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారి యొక్క బోధలో, ఆయన చేసినటువంటి వాక్య పరిచర్యలో కొన్ని సంగతులను మనకి జ్ఞాపకం చేసి విలువైన దేవుని మాటలు అందించినటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు మరి ఆదామన్న గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి స్త్రీల సమాజం వారు వచ్చి ఒక పాట పాడాలి, స్త్రీలు వచ్చి ఒక పాట పాడాలి. ఇప్పుడు మనం విన్నాం కదా వాక్యం. ఇంకా వస్తున్నారంట, ఫోన్ చేస్తున్నారు, మొదలు పెట్టగాకుండా మేము వస్తున్నామని. ముగించే టైం ఇది. ఏంటండి మరి ఇంత దారుణం? బస్సుకు కానీ ట్రైన్కి కానీ ఏదన్నా ప్రయాణానికి వెళ్ళాలంటే లేటుగా వెళ్తే ఉంటుందా బస్సు? ఉండదు. పిల్లలను స్కూలుకు టైంకి పంపిస్తాం, మనం భోజనానికి టైంకి భోజనం చేస్తాం, అన్ని టైం చూసుకుంటాం. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం అయిపోతుంది. ఇప్పుడు అన్నయ్య చెప్పిన వాక్యంలో ఇద్దరిని చూపించాడు.
మూడో వ్యక్తి పేతురు గారిని శిష్యులను చూపించాడు. ఒక వ్యక్తి ఏమో నేను వస్తానంటే నువ్వు వద్దా అంటున్నాడు. ఒక వ్యక్తినేమో నేను రాను అంటే నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. అర్థమైందా? యవనస్తుడు వచ్చాడు, మంచి క్వశ్చన్ అడిగాడు. నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుంచే ఇవన్నీ పాటిస్తున్నాను అంటే అతనికి ఇంకెక్కడో డౌట్ ఉంది. ఇంకా నేనేమైనా పొరపాటు చేస్తున్నానా, ఇంకా ఏవైనా నాలో ఉంటే సరిచేసుకొని నేను నిత్యజీవం పొందాలి అని యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అతన్ని వచ్చి వెంబడించమన్నాడు, అతను రాకుండా వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి నేను వచ్చి నేను వెంబడిస్తాను అంటున్నాడు. నా దగ్గర ఏముంది నాయన, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకే స్థలం లేదు. చాలామంది వస్తుంటారండి. యవనస్తుడు ఎంత ఆసక్తితో వచ్చాడు, నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలో చెప్పండి ప్రభు బోధకుడా అని వచ్చాడు. మనోళ్ళు కూడా వస్తారు సేవకుడి దగ్గరికి. ఎవరన్నా వచ్చి, అయ్యగారు మీరు ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నారు, ఎవరైనా వచ్చి మీ దగ్గరికి, లేదా ఇంతమంది సేవకులు ఉన్నారు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా మేము పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి మహాప్రభు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? నాకు కాలు నొప్పి ఉందయ్యా, నాకు నడుము నొప్పి ఉందయ్యా, నాకు ఆ బాధ ఉందయ్యా, కోర్టు కేసు ఉందయ్యా, ఇది ఉందయ్యా, నాకు దేవుడు అది ఇయ్యాలయ్యా, ఇది ఇయ్యాలయ్యా, బిడ్డలను ఆశీర్వదించాలయ్యా, ఇవే అడుగుతున్నాం. అవునా కదా? అందరూ అవే అడుగుతారు. కానీ యవనస్తుడు చూడండి, అన్నీ పాటిస్తున్నా అతనే ఇంకా ఏదైనా కొదువుగా ఉందేమోనని భయపడుతూ అడుగుతున్నాడు. మనమేమి పాటించం, మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. కానీ దేవుని దగ్గర మాత్రం అన్నీ కావాలి. నేను పరలోకం వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పండి పాస్టర్ గారు అని అడిగిన ఒక్క విశ్వాసం ఉన్నాడా? లేదు. మొదట దేవునికి ఏం కావాలో మనం ఆలోచిస్తే మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు బాగా. రావాలమ్మా స్త్రీలు రండి, ఒక పాట పాడుదురు. ఇంకా కొంతమంది వస్తున్నారంట, రండి రండి అమ్మా, మీరు కూడా రండి. యవన పిల్లలు రండి. ఏం రానా రండి. గణపవరం నుంచి వచ్చిన పిల్లలు, నాగరాజుపల్లి నుంచి వచ్చిన వాళ్ళు రండి. హలో కుడి వచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు మీరు గుర్తించలేదా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండని దేవుడు అనలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. మనిషిని చూసైనా దేవుడున్నాడని నమ్మాలి. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని నీకు ఉందని. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని నీకు ఉందని. ఈ మాటలే జంతువులకు లేనే లేవుగా, నీకున్నవే నాకొక్కరికే నీవిచ్చావుగా.
ఇచ్చావుగా, నీ పోలికే నీదేనని నీవన్నావుగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా. నీ పోలికే నాలోను ఉంచావుగా, సృష్టిని నాగందుకే చేశానుగా, ఈ సృష్టి నా కోసం చేశావుగా, సృష్టిని నాగందుకే చెయ్యాలిగా. జంతువులకు ఇది అసాధ్యమే, మనుషులకే ఇది సాధ్యమే, దేవునికి పుట్టానని నువ్వు చెప్పుకోవడానికి నీ గొంతులో తన స్వరము పెట్టి ఉంచాడు తన పోలిక. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. నీ రూపమే నాదని నీవన్నావు. ప్రతి జీవి తన జాతిని తెలుసుకుందిగా, తన జాతిని గుర్తించి కలుపుకుందిగా, తన పోలికే ఇదేనని అనుకుందిగా, తన తల్లిని గుర్తించి తెలుసుకుందిగా. జంతువులకు తెలిసిందిగా, మనుషులకే తెలియాలిగా, ఆ దేవుని పోలిక నీదని చెప్పుకోవడానికి ఏ జీవి నుండి నీ రూపమే రావడం లేదుగా. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని ఇవి నీకు ఉందని, ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని ఇవి నీకు ఉందని, ఈ మాటలే ఏ జంతువులకు లేనే లేవుగా, నీకున్నవి నాకొకరికే నీవిచ్చావుగా, నీ పోలికే నీదేనని నీవన్నావుగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి మంచిది. చక్కటి పాట పాడి వినిపించినటువంటి స్త్రీల సమాజం వారికి ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అందరూ ఆసక్తిగా శ్రద్ధగా ఉండి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుచు, మరి ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి ముఖ్య వాక్యోపదేశకులు, దైవజనులు, గౌరవనీయులు, పెద్దలు, అడిషనల్ డిప్యూటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, నేషనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చక్రి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి అన్నయ్యని వాక్యానికి ఆహ్వానించుకుందాం.
సరిపోద్ది. చిన్ని ప్రార్థన చేద్దామండి. దయచేసి మీరందరూ తలలు వంచినట్లయితే చిన్ని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి, మీ పవిత్రమైన నామానికి వందనములు తండ్రి. తండ్రి, మరి మీ పిల్లలందరినీ ప్రేమించి మీ విలువైన విషయాలను తండ్రి ఈ విధముగా మీరు వ్రాయించినటువంటి లేఖనములో నుండి మేమందరము కలిసి ఆలోచించడానికి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి కృతజ్ఞతలు. కొన్ని మాటలు తండ్రి, కుటుంబములో తల్లి, తండ్రి, పిల్లలు వీరి యొక్క పాత్రలు ఎంత ముఖ్యమైనవో వాటి గురించి దేవా మీరు ఏమనుకుంటున్నారో ఆ విషయాలు చెప్పడానికి ఈరోజు మీ సన్నిధిలో నిలవబడి ఉన్నాను. మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. మీ పిల్లలందరూ దేవా గ్రహించడానికి మంచి గ్రహింపును వారికి అనుగ్రహించమని వేడుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనుచు ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా,